మేడారం సమ్మక్క సారలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కును సమర్పించారు. అంతకుముందు మంత్రులతో కలిసి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం ఆధునీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంతో నిలువెత్తిన బంగారాన్ని సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి సీతక్క, ఉత్తమ్, వాకిడి శ్రీహరి, సురేఖ తదితరులు ఉన్నారు. మేడారం 2 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక నిధులతో గద్దెల పునర్నిర్మాణం తర్వాత గద్దెల ఏర్పాట్ల మీద స్వయంగా తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఇక సీఎం మేడారం పర్యటన మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మేడారం 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులను కేటాయించి అత్యాధునిక టెక్నాలజీతో గుడి నిర్మాణం, పునరుద్ధరణ పనులు అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్వయంగా తాను ఏర్పాటు చేసినటువంటి మంత్రి సీతకు సంబంధించినటువంటి అంశంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది, ఎలాంటి వ్యూహాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టారనే అంశం పైన రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగానైతే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆకర్షణగా నిలిపించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన అయితే ఈరోజు ముగియబోతుంది. చివరి రోజు అయినటువంటి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మేడారం జాతరకు అమ్మవార్లను దర్శించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా అమ్మవారి సెంటిమెంట్గా కూడా రేవంత్ రెడ్డి భావిస్తూ వస్తున్నటువంటి సందర్భం కడుతుంది. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు రావాలని పెద్ద ఎత్తున మొక్కుకొని రేవంత్ రెడ్డి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా గతంలో మొక్కున్నటువంటి సందర్భంలో ఆ మొక్కు కూడా నెరవేరింది. ఏకంగా తనను సీఎం చేసినటువంటి సమ్మక్క మీద బాగా సమ్మక్క మీద భక్తి భావాన్ని చూపించుకుంటూ సమ్మక్కకు ప్రత్యేక చొరవ తీసుకొని మేడారం మహాజాతర అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్మించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిలో భాగంగానే ఈసారి మేడారం కూడా ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడం కాకుండా కేబినెట్ సమావేశం కూడా రాష్ట్రంలో తొలిసారిగా కేబినెట్ సమావేశము ఏదైతే సచివాలయం దాటి బయటకు వచ్చినటువంటి సందర్భం అది కూడా ఒక ఆదివాసీ కుగ్రామంలో ఏర్పాటు చేయడం కూడా అదృష్టంగా భావించినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కూడా మనకు సంతృప్తి కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఈరోజు తన కుటుంబ సమేతంగా తన భార్యతో వచ్చి ఈరోజు ఏదైతే సమ్మక్కను, అదేవిధంగా సారలమ్మను, పగిదరాజు, గోవిందరాజులను కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ దేవతలను కూడా వారు ఆయన దర్శనం చేసుకున్నాడు. తన తర్వాత నేరుగా హైదరాబాద్కు బయలుదేరుతున్నటువంటి సందర్భం. ఇక 2 రోజుల పర్యటన అయితే ఘనంగా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమ్మక్క గద్దె వద్ద మనం ఉన్నాము. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి తన కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆయనతో పాటు మంత్రులు సురేఖ, అదేవిధంగా సీతక్క కూడా ఉంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలు కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రధానంగా మేడారం మహాజాతర అంటే 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామనేటువంటి ఒక భక్తిభావంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా కనబడుతుంది అనేది మాత్రం చూడొచ్చు. రేవంత్ రెడ్డి సతీమణి కూడా వెళ్తున్నారు. తను కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మరిన్ని మొక్కులు మొక్కున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తర్వాత చారిత్రాత్మక నిర్ణయం కూడా యావత్
భారతదేశానికే ఒక తలమానికంగా మేడారం జాతర నిలిచే విధంగా ప్రపంచ వ్యాప్తికి చాటి చెప్పే విధంగా గిరిజన కోయ సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టే విధంగా ఇప్పటికే మనం చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్తూపాలు ఉన్నాయో ఆ స్తూపాలకు సంబంధించినటువంటి పిల్లర్లకైతే కోయల వారికి సంబంధించినటువంటి ఆలయ సంబంధించినటువంటి చిహ్నాలు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. ఇక మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి తన అధికార బలంతో అధికార గణంతో పూర్తిగా సమేతంగాతో పాటు రేవంత్ రెడ్డి తన మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా చూడొచ్చు మనం సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. సమ్మక్క వద్దకు కూడా చేరుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా తను అనుకున్న కళలన్నీ నెరవేర్చినటువంటి సమ్మక్క సారలమ్మకి అయితే పూర్తి స్థాయిలో తన భక్తి భావాన్ని అయితే చాటుకున్నాడు. దాదాపు 251 కోట్ల రూపాయల వరకు అయితే ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అత్యంత శోభాయమానంగా కూడా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకొని నేరుగా హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా అంటే ఉన్నటువంటి కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులతో పాటు అక్కడ సచివాలయంలో ఉండేటువంటి అధికారులు కూడా ఇక్కడికి రావడము, ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి కమిటీ మీటింగు ఇక్కడ ఏర్పాటు చేయడము, అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ బస చేసి ఉదయం 8 గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలంటే రేవంత్ రెడ్డికి సాధ్యమవుతుందని చెప్పేసి భక్త జనాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా స్థానిక అంటే ట్రైబల్స్ మంత్రి సంబంధించినటువంటి అడ్డూరి లక్ష్మణ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పూర్తిగా ఇక్కడ ప్రత్యేక చొరవ చూసుకొని రేయింబవులు ఇక్కడ కష్టపడి గుడి పునర్నిర్మాణ పనులైతే అంగరంగ వైభవంగా ఘనంగా పూర్తి చేశారు. ఇక మరి 10 రోజుల్లో మేడారం మహాజాతర అయితే ప్రారంభం కాబోతుంది. దీంతో భక్త జన కోటి కూడా ఈ పునర్నిర్మాణం చేసుకున్నటువంటి టెంపుల్ను దర్శనం చేసుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారనేది మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంలో 2 రోజుల పర్యటన అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్.